శంషాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఎయిర్పోర్టులో అమిత్ షాకు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. మాజీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల, మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్య నేతలతో శంషాబాద్ నోవాటెల్ హోటల్లో షా చర్చలు జరపనున్నారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొంగరకలాన్ శ్లోక ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమాలలో అమిత్ షా పాల్గొననున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఎయిర్పోర్టులో అమిత్ షాకు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. మాజీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల, మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్య నేతలతో శంషాబాద్ నోవాటెల్ హోటల్లో షా చర్చలు జరపనున్నారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొంగరకలాన్ శ్లోక ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా అమిత్ షా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, అమిత్ షా ఈ రోజు తెలంగాణకు రావడం అనేది బీజేపీకి సంబంధించి ఒక కీలక పరిణామంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగినటువంటి తప్పిదాలని మళ్ళీ రిపీట్ చేయకుండా ఈసారి ఖచ్చితంగా 10 టార్గెట్ అంటే 10 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా ముందస్తుగానే ఏం చేయాలి ఏంటి ఒక రూట్ మ్యాప్, ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి ఈ రోజు అమిత్ షా ఇక్కడ ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం అయితే నోవాటెల్ హోటల్లో చర్చ అయితే జరుగుతుంది. బీజేపీకి సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా తరుణ్ చౌక్ కానీ మిగతా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిలో ఉన్న వాళ్ళు, అది వీళ్ళతో పాటు ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి నేతలు డికేఆర్ కానీ, ఈటల రాజేందర్, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అరవింద్ మీనన్, గరికపాటి, చాడ సురేష్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బీజేపీకి సంబంధించి ఈ ముఖ్య నేతలతోటి సమావేశంలో ఏ విధంగా మనం హైయెస్ట్ గా మనం అనుకుంటున్నటువంటి 10 ఈసారి సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్ సాధించాలి ఎంపీ ఎలక్షన్స్ కి అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్న క్రమంలో బీజేపీకి సంబంధించి ఈసారి ఎందుకంటే కీలకమైనటువంటి నేతలు ఎంపీ స్థానాలకు పోటీ చేయట, రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు ఉన్నటువంటి నేతలు ఉన్నారు, ఫైనాన్షియల్ గా కూడా గట్టిగా ఉన్నటువంటి నేతలు కాబట్టి వీళ్ళు కనుక గ్రౌండ్ లెవెల్లోకి ముందుగా వెళ్ళేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక వైపు మోదీకి సంబంధించినటువంటి మోదీ హవాని వీస్తుంది, ఖచ్చితంగా మరొకసారి మోదీ గవర్నమెంట్ వస్తుందనేటువంటి సంకేతాలు మాకు అందుతున్నాయని బీజేపీ చెప్తుంది. కాబట్టి ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించి ఎంత వీలైతే అన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలి. మోదీకి సంబంధించి వికాస భారత్ సంబంధించినటువంటి యాత్రలు ఆల్రెడీ ఇప్పటికే చేపట్టారు. అంటే కేంద్రంలో బీజేపీ ఏం చేసింది, ఇప్పటి వరకు మోదీ సర్కార్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, వాటిని ఏ విధంగా నిలబెట్టుకున్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి ఏంటి, దీంతో పాటు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా దాన్ని కూడా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అయితే ఈ రోజు అమిత్ షా ఇచ్చి వెళ్ళబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నేత ఎవరు అనేది కూడా ఎన్నుకునే అవకాశం ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి ముందుగా భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్తారు. ముందు ఇప్పుడైతే ప్రజెంట్ నోవాటెల్ హోటల్లో సమావేశం అయితే జరుగుతుంది. ఇక్కడ కేవలం కీలక నేతలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలు ఉన్నారు. ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ కొంగరకాలంలో ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్ కు వస్తారు. శ్లోక ఫంక్షన్ హాల్లో ఇక్కడ రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కీలక నేతల్ని కూడా అక్కడికి పిలుస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి దాదాపు ఏ విధంగా ఉండాలి ఏంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి దిశానిర్దేశం ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎలా డీల్ చేయాలి ఏంటి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరగబోతుంది. మొత్తానికైతే అమిత్ షా వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించి ఒక ఊపు అయితే ప్రతిసారి వస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వేవ్ బీజేపీలో కనిపిస్తుంది. అది ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అని చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్నటువంటి న్యూస్, నోవాటెల్ హోటల్ నుంచి ప్రస్తుతం అమిత్ షా బయలుదేరారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా నోవాటెల్ హోటల్ ప్రస్తుతం బయటికి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు అందరూ కూడా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరారు కాబట్టి మరికొద్దిసేపట్లో అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత
తర్వాత వెంటనే అక్కడి నుంచి కుంగరకాలంలో ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్కి వస్తారు. అక్కడే దాదాపు 1 గంటన్నర పాటు చర్చ జరగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది కదా. మొత్తంగా ఓవరాల్ గా ఉన్నటువంటి ముఖ్య నేతలందరికి సంబంధించి కూడా ఎలా వెళ్ళాలి, మనము ఉన్నటువంటి ఈ టైం ని, ఈ ప్లేస్, ఈ సిచ్యువేషన్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి నేతలు గతంలో చేసిన అంటే కొన్ని ఇంటర్నల్ గా కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి బీజేపీకి సంబంధించి. కొందరి వల్లనే లాస్ అయ్యామని, కొందరు నేతలు పార్టీలు మారుతున్నారని, కొందరు వేరే పార్టీలకు సంబంధించి కోవట్లుగా పనిచేస్తున్నారు, ఇలాంటి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా పులి స్టాప్ పెట్టి ఏంటి అలాంటివి రాకుండా ఏ విధమైనటువంటి కట్టుదిట్టు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీంతో పాటు ఒక 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఆల్రెడీ రంగంలో దిగారు కాబట్టి దానికి కూడా ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేతల దగ్గర తీసుకోబోతున్నారు. అండ్ అక్కడ కేంద్రం ఏం చెప్తుంది, కేంద్రం ఏ డైరెక్షన్స్ ఇస్తుంది, ముఖ్యంగా పథకాలకు సంబంధించి కానీ తెలంగాణకి ఏమేమి చేసింది, ఇప్పటివరకు ఆల్రెడీ ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి అనేది బీజేపీ గతంలో తీసుకెళ్లడంలో ఫెయిల్ అయింది. ఈసారైనా ఆ విషయంలో సక్సెస్ కావాలి, అందుకే ముందు నుండి పనిచేయమంటున్నారు. ఇంకొకటి, మనం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కలవం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని గతంలో కాంగ్రెస్ చెప్పి అది సక్సెస్ అయింది కాబట్టి రెండు పార్టీలు ముమ్మాటికి వేరు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలవము అనేటువంటి సంకేతాలను కూడా గట్టిగా ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే భారత వికసిత యాత్రలు బీజేపీ ఏం చేసింది, అయోధ్య రామ మందిరం, అదేవిధంగా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఎన్నిక, ఎంపీకి సంబంధించి టార్గెట్ రీచ్ అవ్వడం, ఇలాంటి అనేక విషయాల మీద అయితే ఈ రోజు క్లియర్ డైరెక్షన్ అమిత్ షా బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు, అట్ ద సేమ్ టైం మండల స్థాయి నేతల వరకు కూడా ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.